ఇవి చూడండి ఇక్కడ నుండి ఎంత లోతులో ఉన్నాయో, లైక్ సేమ్ టు సేమ్ రష్యన్ టైప్లో ఉన్నాయి. రష్యన్ ఫేసెస్ ఉంటాయి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ రష్యన్స్ టైప్లోనే ఉంటారు. ఓల్డ్ సోవియట్ యూనియన్ ట్రైన్స్ మెట్రో మొత్తం ఓల్డ్ సోవియట్ స్టైల్లో, ఓల్డ్ సోవియట్ సేమ్ కదా. ఎక్స్ట్రాడినరీ చెప్తున్నా, దీనికన్నా మంచి ఎయిర్బిఎన్బి నేను లైఫ్లో చూడలేదు. చూడండి, చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ లోకల్ బస్సులో ఎక్కడానికి మీకు క్యాష్ అయితే పనిచేయదు. చూడండి, ఇలాంటి ఈ కార్డ్ తీసుకొని జస్ట్ ఇక్కడైతే మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే 1700 సోమ్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇదే నేను ఉండే హాస్టల్లో టాప్ చైన్ అని. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఈ సైడ్ కిచెన్ రూమ్ అండ్ గోడల మీద అయితే ఎలా రాస్తున్నారు చూడండి. వీళ్ళంతా వచ్చే టూరిస్టర్స్ అంతా ఇలా గోడల మీద రాసి. అండ్ ఇది చూడండి కరెన్సీస్, ఇక్కడ మన ఇండియా వాళ్ళది కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ అదర్ కంట్రీస్ ఉన్నాయి. ఇది హాస్టలే ఒక టైప్లో ఉంది. అండ్ దీని గురించి నేను రివ్యూ అనేది నేను బయటికి వెళ్ళిస్తాను, ఎందుకంటే ఇది బాగుండదు. బట్ హాస్టల్ చూడడానికేమో బాగుంది, ఇక్కడ మేనేజ్మెంట్ ఏమో సరిగ్గా లేదు. నేను మీకు ఈ రివ్యూ వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత ఇస్తాను. లెట్స్ గో అవుట్ సైడ్, ఎందుకంటే ఇక్కడ నుండి మనం ఇప్పుడు సమర్కంద్కి వెళ్ళాలి. ఇంకా టికెట్ ఏం బుక్ కాలేదు అక్కడికి వెళ్ళి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూర్ వాచింగ్ నా ట్రయల్ విత్ ఆంధ్ర వాళ్ళ. ఇప్పుడైతే ప్రజెంట్ నేను తాష్కెంట్లో నేను ఏ హాస్టల్లో అయితే స్టే ఉన్నానో అక్కడ నుండి అయితే చెక్అవుట్ చేశాను ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం సమర్కంద్కి వెళ్ళాలి. తాష్కెంట్లో ఎక్కువ ఏం చూడలేకపోయాం, ఎందుకంటే మొత్తం ఈ మంచు వల్ల, దానివల్ల ఎక్కువ ఏం చూడలేకపోయాం. ఇప్పుడు చూద్దాం సమర్కంద్ ఎలా ఉంటుందో. సమర్కంద్ కోసం ఇక్కడ నుండి ట్రైన్స్ పోతాయి, బస్సులు పోతాయి, ట్యాక్సీ కానీ పోతాయి. ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి, క్రిస్మస్ కాబట్టి ట్రైన్స్ అయితే 3 days వరకు మొత్తం ఫుల్ బిజీగా షెడ్యూల్లో ఉన్నాయి. దానివల్ల లేదంటే నేను బుల్లెట్ ట్రైన్లో వెళ్దాం అనుకున్నా. ట్రైన్ టికెట్ అయితే దొరకలేదు. ప్రజెంట్ బస్ ట్రై చేద్దాం. బస్ స్టేషన్కి వెళ్తున్నా. బస్ అయితే ట్రై చేసి బస్ నుండి వెళ్దాం మనం సమర్కంద్కి. లైక్ ఇక్కడ నుండి 4-5 hours ట్రావెల్ మాత్రమే సమర్కంది. మనతో పాటు ఇంకా చాలామంది అయితే జాయిన్ అయ్యారు, లైక్ ఇల్లు ఫ్యామిలీ అండ్ దట్ గాయ్ హూ ఈస్ ఫ్రమ్ పంజాబ్. ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి మంచు అయితే ఎలా ఉందో. ట్రాలీ బ్యాగ్స్ మొత్తం మనవి మంచులో వెళ్ళలేకపోతున్నాయి. ఫస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ లోకల్ బస్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుండి సమర్కంద్ బస్ పట్టుకుందాం. లెట్స్ గో. ఈరోజు అయితే వెదర్ కొంచెం బాగుంది, అంత చలిగా లేదు నిన్నలాగా. నిన్నైతే మరీ -degrees ఉన్నాయి. దిస్ గాయ్ సింగ్ రోమ్ భాయో, రోమ్ ఈయన పంజాబ్ నుండి అండ్ ఈయన వసీం భాయ్ పాకిస్తాన్ కరాచీ. మనం అందరం కలిసి అయితే సమర్కంద్కి వెళ్తున్నాం. ఈ హాస్టల్లో అయితే వీళ్ళు భలేగానే చిక్కారు మనకి, అంటే తోడి ప్రయాణికులు అనుకోండి అంతే. జస్ట్ షేరింగ్ అయిపోద్ది, బడ్జెట్లో అయిపోద్ది మొత్తం. ఇంకా మనోడైతే మల్టీ కంట్రీస్ ట్రావెల్ చేస్తూ ఉంటాడు, బట్ యూట్యూబ్ ఛానల్ ఏం లేదు. ఈయన ఏజ్ గెస్ చేయండి. ఓన్లీ 19 years బాయ్, స్మాల్ బాయ్. బేబీ నాట్ బేబీ, హీ హ్యావ్ సమ్ బేబీస్. అయితే వెళ్దాం పండి. ఇక్కడైతే మనం ప్రజెంట్ స్టేబుల్గా ఉండదు, ఎందుకంటే నా వెనకాల చూడండి ఎంత పెద్ద బ్యాగ్ ఉందో అండ్ చేతిలో ట్రాలీ కానీ ఉంది. దేనివల్ల ఇంత లగేజ్ తెచ్చుకున్నానంటే ఈ చలి వల్ల. నో డంకీ కొట్టి వెళ్తున్నాం అంటున్నాడు. కాదు బ్రో, మనం వీసా మొత్తం అప్లై చేసి వచ్చింది. అండ్ వీసా ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇస్తాను నేను. లెట్స్ గో, ఫస్ట్ బస్ పట్టుకుందాం అన్నది. నెక్స్ట్ నేను మీకు ఇక్కడ బస్ ఎలా ఉంటుందో సమర్కంది చూపిస్తాను. ఇలా ఇక్కడైతే నిజంగా చెప్తున్నా, ఆ ట్రాఫిక్ డిసిప్లైన్ వచ్చి చాలా బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ట్రాఫిక్ డిసిప్లైన్ వచ్చి చూడండి, మనం ఇక్కడ రాగానే నేను చూపిస్తాను మీకు, కార్స్ అన్నీ ఆగిపోతాయి. స్నో అయితే చూడండి ఎలా తీస్తున్నాడు ఆయన. నిన్నైతే హెవీగా అయితే మంచు పడింది, దానివల్ల మొత్తం తాష్కెంట్ మొత్తం స్నో అయిపోయింది. చూడండి, చెట్ల మీద, రోడ్ల మీద మొత్తం స్నోతో కప్పుకొని ఉంది.
ఇంకా ఇక్కడ బస్ స్టాప్ దగ్గర చిన్న చిన్న ఇలాంటి స్టాల్స్ ఉంటాయి. లైక్ మీరు టీ అయినా సిగరెట్స్ గురించి చెప్పాలంటే మనమైతే అంతగా ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. బట్ మనోడు చెప్పింది ఏమంటే ఇక్కడ చాలా చీప్ అని చెప్తున్నాడు. ఇంకా డ్రింకింగ్ అనేది ఒక ముస్లిం కంట్రీ, బట్ అయినా అంత ఫార్మాలిటీస్ ఇక్కడ వీళ్ళు అంతగా పాటించడం లేదు. లైక్ ఇట్స్ ఏ రష్యన్ అండ్ యూరోపియన్ కల్చర్, దట్స్ ఇట్. ఇట్స్ నాట్ ముస్లిం లైక్ కల్చర్, మిడిల్ ఈస్ట్ కల్చర్. ఇట్స్ లైక్ యూరోప్ అండ్ రష్యన్ కల్చర్. అలా చెప్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కానీ మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ కానీ రష్యన్ అండ్ యూరోపియన్ లాగే ఉంటుంది. అబ్బాస్ ఎలా ఉంది చెల్లి? ఇప్పుడు ప్రజెంట్ అయితే +1 అండ్ 0లో ఉంటుంది అంతే. ఇప్పుడైతే ప్రజెంట్ లోకల్ బస్ అయితే ఎక్కేసాం. ఇక్కడ లోకల్ బస్లో ఎక్కడానికి మీకు క్యాష్ అయితే పనిచేయదు. దొండి ఇలాంటి కార్డ్, ఈ కార్డ్ తీసుకొని జస్ట్ ఇక్కడైతే మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే 1700 సోమ్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. వితౌట్ కార్డ్ అయితే మీరైతే ట్రావెల్ చేయలేరు. వీసా కార్డ్ అయితే నడుస్తుంది దీంట్లో. బట్ ఎక్కడికన్నా ట్రావెల్ చేయవచ్చు ఈ బస్సులో అయితే. నాకు అదే బెస్ట్ అనిపించింది అండ్ బడ్జెట్లో. ఇలా ఉంటుంది ఇక్కడ లోకల్ బస్. చూడండి, సీటింగ్ ఉంటుంది అండ్ స్టాండింగ్ నిలబడవచ్చు. అంత ఎక్కువ అయితే దీంట్లో ట్రావెల్ చేయలేదు, అంత లాంగ్ అయితే పోవు ఈ బస్సు. దానివల్ల లోకల్ బస్ కదా, దానివల్ల ఇక్కడ లోకల్లో తిరిగి లోకల్ వాళ్ళందరూ దీంట్లోనే తిరుగుతారు. ప్రజెంట్ అయితే లోకల్ బస్ స్టాండ్లో మనకి బస్ డ్రాప్ చేసింది. ఇక్కడ నుండి మనం మెట్రో పట్టాలి. ఇక్కడ నియర్లోనే టాస్కిన్ మెట్రో అని ఒకటి ఉంది. స్నో చూడండి, బ్యాగులు కానీ పోవటంలా స్నోలో. టాస్కిన్ మెట్రో పట్టిన తర్వాత మనం ఇక్కడ నుండి మెయిన్ బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. చూడండి ఎలా ఉందో టాస్కిన్ సిటీ డిసెంబర్లో. మొత్తం స్నో కప్పుకొని ఉంది మొత్తం సిటీ. నేను చూశారు కదా ఎంత స్నోఫాల్ అయిందో, దాని ఎఫెక్ట్ ఇది మొత్తం. ఈరోజైతే స్నోఫాల్ అంతగా లేదు, మార్నింగ్ అయ్యింది. ఇప్పుడైతే ప్రజెంట్ స్నోఫాల్ లేదు. ఇంకోటి విషయం ఏమంటే మీకు చెప్పాల్సింది, టాస్కిన్ మెట్రో పక్కనే మీకు టాస్కిన్ రైల్వే స్టేషన్ ఉంది. దీన్ని వీళ్ళు ఈ లాంగ్వేజ్లో టాష్కిన్ అంటారు. టాష్కిన్, మనం అయితే ఇంగ్లీష్లో అయితే తాష్కిన్ అంటాం, వీళ్ళు టాష్కిన్ అంటారు. ఏ దగ్గర ఓ పెడతారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఎలా ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయో. నాకు తెలిసి ఇది ఆన్లో ఉంటాయో లేదో తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంత బయట ఇంత చలిగా ఉంది, ఆటోమేటిక్గా కోల్డ్ అయిపోతాయి ఇవన్నీ. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం వచ్చేసాం తాష్కిన్ మెట్రో దగ్గరికి. రైల్వే స్టేషన్ జస్ట్ దాని పక్కనే మీకు తాష్కిన్ వోగ్జాల్ అంటే తాష్కిన్ రైల్వే స్టేషన్. చూడండి, ఇది తాష్కిన్ వోగ్జాల్, తాష్కిన్ రైల్వే స్టేషన్ ఇక్కడే. ఒకవేళ బుకింగ్ అయినా మీకు టికెట్స్ అండ్ ట్రైన్ పట్టాలన్నా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి కానీ ఎంట్రీ తీసుకోగలుగుతారు. కానీ ఇది విఐపి ఎంట్రీ అంట. బట్ ఇది వచ్చి తాష్కిన్ రైల్వే స్టేషన్. తాష్కిన్ రైల్వే స్టేషన్కి ఆపోజిటే మీకు మెట్రో స్టేషన్ ఉంటుంది, తాష్కిన్ మెట్రో. సిటీ అయితే చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. ఫ్యామిలీస్ అయితే లైక్ న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇక్కడికి వచ్చి. మనలాంటి వాళ్ళ కోసం ఇది కొంచెం హెవీ టాస్కే, ఎందుకంటే మనలాంటి వాళ్ళు సింగిల్స్గా వచ్చి ఇక్కడ సింగిల్స్గా తిరుక్కొని సింగిల్స్గా వెళ్ళిపోవాలి. అంత పరిస్థితులు చూడండి ఎలా అయిపోయి ఉన్నాయి, ఎర్ర అయిపోయి ఉన్నారు అందరూ. ఇక్కడ మెట్రోలో చూడండి, మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే ఎంత లోపలికి రావాలో. లైక్ పార్కింగ్ లాగా ఉంది ఇది. మన ఇండియాలో పెద్ద పెద్ద మాల్స్లో అక్కడ పార్కింగ్ ఉంటుంది కదా, అట్టుంది. ఇది ఎందుకు చేశారంటే ఇలాగా, ఒకప్పుడు సివిల్ వార్స్ జరిగేటప్పుడు ఇక్కడ బాంబులు గీములు పడాలంటే వీళ్ళు ఒక బంకర్స్ లాగా తయారు చేసుకుంటారు. ఇళ్ళల్లో కానీ మెట్రో స్టేషన్స్ కానీ ప్రతిదీ కింద చాలా భూమి లోపల తయారు చేసుకుంటారు బంకర్స్ని. దానివల్ల ఇది ఇంత అండర్ గ్రౌండ్లో ఉంది. ఇప్పుడు మీకు మెట్రో స్టేషన్ కానీ చూపిస్తా తాష్కిన్ది, ఒకసారి చూడండి. మీరు నుండి ఎంత పెద్దది చూడండి, ఖాళీ స్థలం. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ కార్ పార్కింగ్ ఏరియా, ఇట్స్ ఏ బంకర్. ఎందుకంటే ఆ టైంలో సివిల్ వార్ మీకు తెలుసు. ఈయనేం చెప్తున్నాడు, యుఎస్ఎస్ఆర్ 1991లో ప్రెసిడెంట్ అయిన రష్యాకి ఆయన అయితే డివైడ్ చేశారు మొత్తానికి. లైక్ కజాకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్, ఈ చాలా కంట్రీస్కి 1991లో ఇండిపెండెన్స్ దొరికింది రష్యా నుంచి.
అప్పుడు వీళ్ళు ఫస్ట్ ఇది సోవియట్ యూనియన్ కాబట్టి మీకు సేమ్ టు సేమ్ ఆర్కిటెక్చర్ అంతా సోవియట్ యూనియన్దే దొరుకుతుంది ఇక్కడ. చూడండి ఎంత లోతులో ఉన్నాయి. ఇది నాకైతే అసలు షాకింగ్. నేను నాయనా ఏది ఇంత లోతులో ఉంటాయా మెట్రో స్టేషన్స్ అని, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇవి. ఇలాంటి కార్డ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. లైక్ 30,000 సోమ్ దాకా వీళ్ళు ఛార్జ్ చేస్తారు. కార్డ్కి వచ్చి 16,000 అండ్ 4,000 బ్యాలెన్స్ ఇస్తారు. ఇంకో 10,000 వచ్చి మీరు దీంట్లో లోడింగ్ చేసుకోవచ్చు. మీరు వితౌట్ కార్డ్ మెట్రోకి వెళ్ళాలంటే ఈజీగా ఇల్లు 3,000 అయితే 3,000 సోమ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. విత్ కార్డ్ అయితే ఓన్లీ 1,700 రూపీస్ 1,700 సోమ్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇలా ఉంటారు సెక్యూరిటీ ముందర. లెట్స్ గో ఇన్ సైడ్. మామ ఈ కార్డ్లో అయితే మీరు లోడ్ చేసుకుని ఇక్కడ తగిలిస్తాం. బట్ ఏమంటే విషయం, ఒక పర్సన్కి 3 minutes టైం తీసుకుంటుంది తీసుకోవడానికి. లైక్ నాకైతే ఎంట్రీ ఇచ్చింది 3 minutes అనే టైం తీసుకుంటుంది నార్మల్గా. నాకైతే ఎంట్రీ ఇచ్చేసింది. ఇక్కడ మెట్రో స్టేషన్లో లైక్ చెకింగ్ ఉంటుంది. ఓ పంజాబీ లగాలే భయ్. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మెట్రో స్టేషన్ ఎంట్రీ. చూడండి ఇది ఎంత లోపలికి అయితే ఉన్నాయో. వీళ్ళ లాంగ్వేజ్ వచ్చి TOWKENT. ఇక్కడ లెకిన్ కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది చూడండి, టాష్కెంట్ అనేది. ఇక్కడ మెట్రో కానీ చూడండి వస్తుంది ఇప్పుడే మనం రాగానే. బట్ చూద్దాం ఇది మనం వెళ్ళేదో లేదంటే వేరే సైడ్దో. ఓ పంజాబీ యही है क्या? भीड़ कितनी है? చాలా క్రౌడ్ ఉంది మెట్రోలో మాత్రం. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. లెట్స్ గో ఇన్ సైడ్. చూద్దాం. మన బ్యాగులు అయితే హెవీగా ఉన్నాయి. లోపలికి వెళ్తాయో వెళ్ళవో నాకైతే అర్థం కావటం లేదు. పంజాబీ జగా లగేజే చూడండి ఎంత ఉందో మాది. బట్ మెట్రో వచ్చి చాలా క్రౌడెడ్గా ఉంది. మనం బయటికి వెళ్ళి మాట్లాడతాం, ఎందుకంటే ఇలా ఉలుకు పలుకు ఏం లేదు. ఇక్కడ అట్టా కదలడమే ఉంది. ప్రెసెంట్ అయితే మెట్రోలో డ్రాప్ అయ్యాం. ఇప్పుడు మనం వచ్చిన నామ్ క్యా హై ఇస్కా? నామ్ క్యా హై? అలీషర్ నోవే. ఇప్పుడు వచ్చిన మనం మెట్రో స్టేషన్ వచ్చి అలీషర్ నోవే. ఇక్కడ నుండి బస్ స్టాండ్ దగ్గర रेड लाइन पकड़नी यहाँ से और फिर से मेट्रो पकड़नी है. हाँ वो सीधा बस स्टैंड जाएगी. మళ్ళీ మెట్రో పట్టాలంట. ఓ క్రౌడ్ అయితే చూడండి. నేను చెప్పాను కదా మీకు మొత్తం టర్నల్స్ లాగా ఉంటుంది. ఇవి చూడండి ఇక్కడ నుండి ఎంత లోతులో ఉన్నాయో. లైక్ సేమ్ టు సేమ్ రష్యన్ టైప్లో ఉన్నాయి. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. మన బ్యాగ్ ఇడు మోసుకొని వస్తున్నాడు ఎంత దూరం నుండి. బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి. ఇక్కడ ఒక రూల్ అంట, సైడ్లో నిలబడాలి. ఎందుకంటే అర్జెంట్గా వెళ్ళే వాళ్ళు సైడ్లో నుండి పరిగిస్తారు ఇటు నుండి. చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ ఈ స్టేషన్కి వచ్చాం. ఇంకో మెట్రో పట్టాలంటున్నాడు బస్ స్టాండ్ కోసం. లెట్స్ గో సీ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. కిధర్ హై? ఇధర్ ఇస్ సైడ్ పే. మొత్తం మేము ఎలా తిరుగుతున్నాం అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నట్టే తిరుగుతున్నాం. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టే మొత్తం మేము యూజ్ చేసేది ఇక్కడ. చూడండి మొత్తం మీకు ఇక్కడ ప్రతి వాళ్ళు మీకు ఉజ్బెకిస్తాన్ అంటే ఏదో సపరేట్గా ఉండదు. సేమ్ రష్యన్ ఫేసెస్ ఉంటాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ రష్యన్స్ టైప్లోనే ఉంటారు. ఏం డిఫరెన్స్ ఉండదు వీళ్ళల్లో వాళ్ళలో. ఎందుకంటే ఇది 1991లో సోవియట్ యూనియన్ నుండి డివైడ్ అయింది కాబట్టి సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటారు వీళ్ళు. ఇంకో స్టేషన్ ఇది. ఇంకో ట్రైన్ పట్టి మేము ఈ ట్రైన్ పట్టి మనం మళ్ళీ ఆ బస్ స్టాప్కి అయితే వెళ్తాం. ఓకే. ఓల్డ్ సోవియట్ యూనియన్ ట్రైన్స్ మెట్రో మొత్తం ఓల్డ్ సోవియట్ స్టైల్లో, ఓల్డ్ సోవియట్ సేమ్ లుక్. ఆ టైం వే మెట్రోస్ అన్ని. ఇప్పుడే మెట్రో స్టేషన్ నుండి బయటికి వచ్చాం. ఇదే మా ఫైనల్ స్టాప్ అనుకుంటా. ఇక్కడ నుండి మనం వెళ్ళేది డైరెక్ట్ బస్ స్టాండ్, దెన్ సమర్కంద్. చూపిస్తా అక్కడ రేట్ ఎంత ఉంటుందో సమర్కంద్. నాకైతే ఐడియా లేదు. మనం 1, 2, 3 ఇంకా 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం అక్కడ. ఐ థింక్ సో అక్కడైతే మేము అపార్ట్మెంట్ తీసుకుంటాం. హాస్టల్స్ ఎందుకు, 5 మంది ఉన్నారు. హాస్టల్స్ అయితే అపార్ట్మెంట్ అయితే ఇంకా తక్కువ పడుతుంది దానికోసం. అది మొత్తం అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుండి మనం బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. పాండి ఇక్కడి మెట్రో ఇది. అండర్ గ్రౌండ్ నుంచి నడిచి అయితే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాం. బస్ స్టాండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది తాష్కెంట్ బస్ స్టాండ్. చాలా లోపలికి వెళ్ళి అక్కడ నుండి సమర్కంద్కి అయితే బయలుదేరాలి. ఇక్కడ చూడండి
మొత్తం ఇది పార్కింగ్ ఏరియా. లైక్ ఇక్కడ నుండి రావడం, కార్ ఆపడం, దిగడం, వెళ్ళిపోవడం. లోకల్ బస్సులు కానీ నడుస్తున్నాయి, బట్ ఆ నెంబర్ చాలా డిఫికల్ట్ మీరు కనుక్కోవాలంటే. బట్ బస్ స్టాండ్ బయట కానీ చూడండి మంచి ఎంత ఉందో. లెట్స్ గో ఇన్సైడ్, లోపలికి వెళ్ళి చూద్దాం ఏమవుతుందో, ఎలా ఉంటుందో. ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాం. బస్ స్టాండ్ దగ్గర ఫుల్ ఆకలి వేస్తుంది, తినేసి బస్సు ఎక్కుతాం. ఇక్కడ బస్సు వాళ్ళందరూ రేట్లు, మనోడు చూడు కూర్చొని ఏం చేశాడు, ఇరుక్కొట్టేశాడు. ఇడు పేరు నేను పెట్టిందే ఉంగ్లీ అని. ఏడైనా బొక్కుంటే ఆడ వేలు పెడతాడు, వాసన చూస్తాడు, అదే ఇడు పని. ఇప్పుడు ఇక్కడ లావిష్ అనేది వీళ్ళది చాలా ఫేమస్ ఫుడ్. అది తినేసి మనం బస్ కోసం వెతకాలి. అక్కడికి వెళ్తే బస్ స్టాండ్లో 1,50,000 చెప్తున్నారు, చాలా కాస్ట్లీ. ఇక్కడ నుంచి ఐ థింక్ 50,000లో అయితే. ఇదైతే నేను ఆర్డర్ చేస్తాను ఇక్కడ. ఇది లావిష్. ప్రెజెంట్ 3 hours ఆఫ్టర్ 3 hours వెయిటింగ్ తర్వాత బస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకో విషయం ఏమంటే మనకి చాలా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది ఇక్కడ. న్యూ ఇయర్ కాబట్టి ట్రైన్ దొరకలేదు, వర్నా ట్రైన్లోనే వెళ్ళేవాడిని. లెట్స్ గో. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. బస్ లోపలికి ఎక్కి మీకు చూపిస్తా ఏది మన బస్సు. ఇలా అయితే ఉంది బస్ టెర్మినల్ వీళ్ళది. మనది ప్లాట్ఫామ్ 2 అంట. చూద్దాం పదండి, ఎక్కడో అది ప్లాట్ఫామ్ 2. దిస్ ఈజ్ అవర్ బస్. ఇదే మన బస్. సేమ్ వియత్నాం ఉన్నట్టే ఉంది, బట్ వెల్కమ్ టు సమర్కండ్. రాత్రి 1:30కి తెచ్చి బస్సు 7 నుండి 1:30. లైఫ్లో చెప్తున్నా, ఈ బస్సు మాత్రం ట్రావెల్ చేయవద్దు ఉజ్బెకిస్తాన్ వస్తే మాత్రం. జస్ట్ 1:30కి డ్రాప్ చేశాడు. నా హోస్ట్ ఎప్పటి నుండో మెసేజ్ చేస్తుంది ఎక్కడ ఉన్నావు అని. ఇప్పుడైతే నేను ఇక్కడ ఎక్కువసేపు నిలబడలేను, ఎందుకంటే -4లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీస్. చూడండి ఎంత చలిగా ఉందో. రాత్రికి ఫుడ్ లేదు కాబట్టి ఇక్కడ బెడ్స్ తీసుకొని వెళ్ళిపోయి రూమ్లో, నేను రూమ్ చూపిస్తా తీసుకెళ్ళి మీకు, హోస్ట్ని, రూమ్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం మిగతా మాటలు. ప్రెసెంట్ అయితే ఇక్కడ నేను వీడియో కట్ చేస్తున్నా. నెక్స్ట్ రూమ్లో అయితే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే చలి బీభత్సంగా ఉంది అసలు. ఈ లైట్స్ వల్ల మీకు నా ఫేస్ కానీ సరిగ్గా ఉండదు. ఇంకోటి ఏమంటే నోట్లో ఉండి పొగలు చూడండి ఎలా అయితే వస్తున్నాయో. నాయిస్ కానీ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే మైక్ వాడటం లేదు కాబట్టి నాయిస్ కానీ మీకు వస్తుంది బస్సుది. ఇప్పుడే మాకు వదిలిన బస్సు వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి నా రూమ్ వచ్చి 9 kilometers. మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ రూమ్ రేగిస్తాన్ స్క్వేర్ దగ్గరే బుక్ చేసుకోండి. నేను కొంచెం పీస్గా ఉండాలని కొంచెం దూరంలోనే బుక్ చేసుకున్నా, బట్ ఇట్స్ నాట్ సో ఫార్, ఇట్స్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. ఇక్కడ ఇప్పుడు సూపర్ మార్కెట్లో వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని వెళ్దాం. లెట్స్ గో. నా ట్యాక్సీ అయితే ఎండెక్స్లో బుక్ చేస్తున్నాను. ట్యాక్సీ రాగానే ఇప్పుడు మనం బయలుదేరదాం. ఇప్పుడే మనం సమర్కంద్ బస్ స్టాండ్ నుండి వచ్చాం. ఎయిర్బిఎన్బి బుక్ చేశాను కదా, ఎక్స్ట్రాడినరీ చెప్తున్నా. దీనికన్నా మంచి ఎయిర్బిఎన్బి నేను లైఫ్లో చూడలేదు. చూడండి, చూపిస్తాను మీకు ఒకసారి. ఎంట్రన్స్ ఇది, కింద డైరెక్ట్ ఫ్లోర్లోనే. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి షూస్ వదులున్నాం. ఒక్కసారి మీకు చూపిస్తాను, దిమ్మ తిరిగిపోద్ది ఈ ఎయిర్బిఎన్బిని. 1xలో చూపిస్తున్నా, ఎందుకంటే ఇది మన రూమ్. ఇది మన వాళ్ళంతా ఈడే తీసుకుంటున్నారు. ఎక్స్ట్రాడినరీ దీని రేట్ చెప్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది సమర్కంద్లో. ఈ బెడ్ చూడండి, హెవీ. ఎవరైనా కపుల్స్ వాళ్ళు వస్తున్నారంటే అసలు ఇలాంటివే బుక్ చేసుకోండి. నేను దీని లింక్ కానీ మీకు పెడతాను, ఓనర్ నెంబర్ అయినా కాంటాక్ట్ అయినా. దీని ఓనర్ది కాంటాక్ట్ అండ్ హోటల్ పేరు, నేను హోటల్ కాదు ఇది, ఒక ఎయిర్బిఎన్బి అంటే ఒక అపార్ట్మెంట్. ఇది వాళ్ళది మెన్షన్ చేస్తాను వ్లాగ్లో, చూడండి ఒకసారి. అండ్ ఇది ఫస్ట్ రూమ్ కదా, కింగ్ సైజ్ బెడ్రూమ్. దీంట్లో సూపర్ ఉంది. 5xలో పెడతా చూడండి. ఇది 5xలో తీస్తా చూడండి ఒకసారి. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. అండ్ ఇది వచ్చి సెకండ్ రూమ్. ఇది దీంట్లో 2 ట్విన్ బెడ్స్ ఉన్నాయి, లైక్ ఇక్కడ ఒకటి. అండ్ ఇక్కడ కానీ చూడండి, వీళ్ళు డ్రెస్సింగ్
జస్ట్ ఇలా మిర్రర్ గిరర్, ఇంకా లోపల బట్టలు పెట్టుకోవడానికి, ఐరన్కి, ఇంకా క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక మ్యాజిక్ చెప్పాలా మీకు, వెరైటీ. ఈ టైల్స్ చల్లగా ఉన్నాయి కదా, ఇక్కడ రాగానే మీకు ఈ టైల్స్ మాత్రం మొత్తం హీట్గా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం షూ ర్యాక్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఏమన్నా సామాన్లు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మెయిన్ వచ్చి ఇక్కడ కూర్చొని మనం సోఫా ఉంది అండ్ టీవీ ఉంది. చూడండి ఒకసారి ఎలా అయితే వీళ్ళు ఏసీ మొత్తం సెట్ చేస్తున్నారు వచ్చే వాళ్ళ కోసం. మన బ్యాగ్స్ అయితే ఏడే ఉన్నాయి. అండ్ చూడండి ఇది మొత్తం సమర్కంద్లో. మేమైతే నలుగురు ఉంటున్నాం, రేపు ఇంకో ఆయన వస్తారు. బాత్రూమ్ అయితే చూడండి మామ, నిజంగా చెప్తున్నా, బాత్ టబ్ ఉంది ఇక్కడ. అండ్ నైస్, నిజంగా చెప్తున్నా, దీనికన్నా మంచిది దొరకదు మొత్తం మీరు ఉజ్బెకిస్తాన్ తిరిగిన. అండ్ ఇక్కడ ఒక్కటి రాంగ్ ఏంటంటే, మనకి ఇష్టం ఉండదు ఇక్కడ వీళ్ళు వాటర్ అయితే వాడరు, జస్ట్ టిష్యూ పేపర్స్. మన లాంటి వాళ్ళు వాటర్ లేకుండా ఎలా మామ, 2 రోజుల నుండి టాస్కిన్లో ఆపుకొని ఉన్నా నేను. సమర్కంద్లోకి వచ్చా. ఇప్పుడు ప్రైవేట్ రూమ్ టైప్ తీసుకున్నాం కదా, ఇక్కడ యాడో ఒకటి మనం అరేంజ్ చేసేద్దాం అది కానీ. అండ్ దిస్ ఈస్ కిచెన్, యూ కెన్ సీ హౌ ఈజ్ ఇట్. ఇక్కడ కిచెన్లో కానీ టీవీ మామ, కిచెన్లో కానీ టీవీ ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆంటీ అయితే మ్యాగీ చేస్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చారు. బట్ వీళ్ళు ఏమంటే, వీళ్ళు కానీ మాతో ట్రావెల్ చేస్తానన్నారు. మా ప్లాన్ విని మేము మీతోనే వస్తాం తిప్పండి అని, దానికోసం వీళ్ళని కానీ తోడు తీసుకున్నాం. ఇంకా డైనింగ్ టేబుల్ చూడండి మామ, ఇక్కడ నుండి వస్తా మేము బస్ స్టాండ్ నుండి. సమర్కంద్ బ్రెడ్, దిస్ ఈస్ కాల్డ్ సమర్కంద్ బ్రెడ్ మామ. ఇది సమర్కంద్ బ్రెడ్, ఇది సూపర్ ఉంటుంది ఇది. అండ్ ఇది ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఇంకో విషయం ఏమంటే, ఫ్రిడ్జ్ లోపల మీకు వీళ్ళు ఫ్రిడ్జ్ లోపల ఏమంటే ఫ్రూట్స్ కానీ పెట్టించారు మామ. అండ్ వీళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అయినా ప్రతిదీ నాకైతే పిచ్చకి నచ్చింది. ఎందుకంటే మనం రాగానే వీళ్ళు రోడ్ బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళు వచ్చి మనకి సలాం అని లోపలికి పిలిచి. అండ్ ఇక్కడ కాఫీ చూడండి, కాఫీ కానీ కాంప్లిమెంటరీగా, వాటర్ కానీ కాంప్లిమెంటరీగా. అండ్ మన అబ్బాస్ బాయ్ అయితే హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. ఎలా ఉంది బాయ్? నెక్స్ట్ బడియా. ఒక్కసారైనా కంపల్సరీ సమర్కండ్ వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి. ఎందుకంటే అసలు ఇంత లగ్జరీగా చాలామంది లైఫ్లో అనుకుంటుంటారు, మనం ఇల్లు కట్టుకుంటే ఒక మంచి లగ్జరీ లైఫ్లో జీవించాలి అంటే ఇలాంటి ఒక మంచి ఇల్లు చిన్నదైనా కట్టుకోవాలనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, ఒక డైనింగ్ హాల్ మొత్తం చాలా నీట్ గా, మొత్తం కింద మ్యాట్ కూడా చూడండి మీరు, అది కానీ హీటింగ్ మ్యాట్, ఫ్లోర్స్ కూడా హీటింగ్. మీకు ప్రతి దగ్గర టీవీలు, ఇంటీరియర్ నెక్స్ట్ లెవెల్, 7 స్టార్ హోటల్ ఫీలింగ్ ఇది. నేనైతే 2 డేస్కి బుక్ చేశాను. మన వాళ్ళు ఇది చూడంగానే 2 డేస్ కాదు 3-4 డేస్కి చేయమంటున్నారు. ప్రాబ్లం ఏమైందంటే 2 డేస్కి మనకి బుకింగ్కే ఉంది ఇది. దాని తర్వాత వేరే క్లయింట్స్ వస్తున్నారంట వీళ్ళకి. అండ్ వీళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళవి వేరేవి కానీ ఉన్నాయి అపార్ట్మెంట్స్, అది కావాలంటే అరేంజ్ చేస్తానన్నారు. చూద్దాం అప్పుడు దాకా. సమర్కంద్ నాకైతే నిజంగా చెప్తున్నా, సమర్కంద్ ఎంటర్ అవ్వగానే అదొక ఫీలింగ్ వచ్చేసింది. మనకు వస్తుంది కదా కొన్ని చోట్లకి వెళ్తే, మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అబ్బా చాలరా నేను అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేసింది. సమర్కంద్ రేపు నుండి మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ వీడియో ఇక్కడ దాకా పెడుతున్నా ఎందుకంటే ఇప్పటికే రాత్రి 2 అయిపోయింది. మనోడు నీళ్లు తాగని చాలా బాగుంది అంటున్నాడు. ఇప్పటికే రాత్రి 2 అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ అనేవి నావి ఏమైతే ఉన్నాయో మొత్తం సమర్కంద్ ఎక్స్ప్లోర్ చేద్దాం. తాష్కింద్ అయితే ఎలా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం ఎందుకంటే మంచు వల్ల ఎక్కువగా. సమర్కంద్ అయితే మీకు 100% షూట్ చెప్తున్నా, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడతో వీడియో పెడుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం మ్యాగీ రెడీ చేసుకొని తర్వాత నిద్రపోదాం. ఎవరైతే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, లైక్ చేసుకోలేదో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.